హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ పాస్తా అండి. చాలా క్విక్గా అయిపోతుంది. తినే కొద్దీ కూడా తినాలనిపిస్తుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి ఎలాంటి హడావిడి లేకోకుండా క్విక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలంటే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారు. చాలా క్విక్గా అయిపోతుంది. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇక్కడ పాస్తాను తీసుకోవాలి. తర్వాత నేను తీసుకున్న పాస్తాకు వచ్చేసి 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని కాసేపు వేడి చేసుకోవాలి. వాటర్ కొంచెం ఇలా వేడయ్యాక మనం తీసుకున్న పాస్తా అనేది వేసేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలండి. సాఫ్ట్గా అయ్యే విధంగా పాస్తాని కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. మనము పాస్తా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక ఎగ్స్ కూడా ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ మనకైతే పాస్తా అనేది చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. చూసారు కదా, ఇలా చక్కగా కుక్ అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వడగట్టేసుకుందాము. ఇలా వడగట్టేసుకున్నాక వీటిపై నుంచి చల్లటి వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చక్క పొడి పొడిగా వచ్చేస్తాయి పాస్తా అనేది. ఇక్కడ నేను చల్లటి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఈ పాస్తా బౌల్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాక ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్, ఫ్లేవరు రెండు బాగుంటాయి. అల్లం వెల్లుల్లి ముక్కలు వేగిపోయాక దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుందాము. ఉల్లిపాయ అనేది మనకి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. పసుపు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లో చిన్నవి ఒక 2 టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని టమాటాలని కూడా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మనం వేసుకున్న ఉల్లిపాయ, అలాగే టమాటా, ఇంక ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటాం కదా, వీటికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి. మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకుంటున్నాను. మార్నింగ్ టైంలో అయితే మనకి చక్కగా క్విక్గా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టేయచ్చు. లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇలా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. మనం 2 ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇదంతా బాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న పీసులాగా చేసేసుకోవాలి. మనకి ఎగ్ అనేది చక్కగా పొడి పొడిగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసులాగా చేసేసుకొని ఇలా బాగా ఫ్రై. ఇక్కడ మనం వేసుకున్న ఎగ్ అనేది చక్క పొడి పొడిగా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా అనేది వేసేసుకోవాలి. ఇలా పాస్తా అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనము ఎగ్స్కి, అలాగే టమాటా, ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత వేసుకున్నాం కదా, చూసుకొని ఇప్పుడు పాస్తా వేసుకున్నాం కదా, పాస్తాకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 5 రూపీస్ది మ్యాగీ మసాలా ప్యాకెట్ అయితే వేసేసుకోండి. మసాలా కూడా వేసేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి గరం మసాలా కూడా వేసుకోండి. ఇంకా స్పైసీగా భలే ఉంటుందండి. మనం ఎగ్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది స్పైసీగా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, అలాగే మసాలా ఇదంతా కలిసే విధంగా పాస్తాకి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసేసుకోండి. ఎక్కువ టైం కూడా ఇంకా పట్టదు మనకి. కేవలం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇంకా ఒక్కసారి కలుపుకుందామండి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో పాస్తా అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా 2 ఎగ్స్తోని పాస్తా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎగ్ పాస్తా అనేది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.